రామాయణంలో దండకారణ్యంలో ఇల్వలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. వారిలో ఇల్వలుడికేమో చనిపోయిన వారిని బ్రతికించే విద్య వచ్చు, వాతాపికేమో కోరిన రూపంను పొందే విద్య వచ్చు. అందుకే ఇద్దరు మాయ చేస్తూ అడవిలో మార్గమధ్యంలో కనిపించిన వారిని చంపి తినాలనే పథకం వేసుకునేవారు. భోజనానికి బ్రాహ్మణులను బాటసారులను పిలిచేవారు. వారు రాకముందే వాతాపి మేకలాగా మారిపోయేవాడు. వాతాపిని ఇల్వలుడు కూర చేసి వడ్డించేవాడు. భోజనం పూర్తయ్యాక తన విద్యను ఉపయోగించి వాతాపి బయటికి రా అనేవాడు. వాతాపి పొట్టను చీల్చుకొని బయటికి వచ్చేవాడు. అప్పుడు ఇల్వలుడు వాతాపి ఇద్దరు కలిసి ఆ చనిపోయిన వారి శరీరాన్ని నరమాంసాన్ని తినేవారు. ఒకరోజు అగస్త్య మహర్షి ఆ మార్గంలో వెళ్తుండగా ఇల్వలుడు భోజనానికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఆ మహర్షి వారి యొక్క ఉపాయాన్ని పసిగట్టి సరే అని ఒప్పుకుంటాడు. ఎప్పటిలాగానే వాతాపిని కూర చేసి మాంసమును వడ్డిస్తాడు. అగస్త్య మహర్షి భోజనం పూర్తవ్వగానే వాతాపి బయటికి రా అని పిలుస్తాడు. కానీ వాతాపి బయటికి రాడు. అప్పటికే అగస్త్య మహర్షి తన తపోశక్తితో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని వాతాపిని పూర్తిగా జీర్ణం చేసుకుంటాడు. నీవు ఎంత పిలిచినా బయటికి రాడు, ఎందుకంటే జీర్ణమైపోయాడు అని ఇల్వలుడికి చెబుతాడు. అప్పుడు ఇల్వలుడు కోపంతో రాక్షస రూపంతో అగస్త్య మహర్షి మీదికి పోతాడు. తన మీదికి వస్తున్న ఇల్వలుడిని తన తపోశక్తిచే భస్మం చేస్తాడు. ఆ విధంగా ఇద్దరు రాక్షసులు అంతమైపోతారు. మహర్షికి వాతాపి లాంటి రాక్షసుడే జీర్ణమయ్యాడు. అలాంటిది మనం తినే ఆహారం జీర్ణమవ్వడం కష్టం కాదు. అందుకే చిన్నపిల్లలకు పాలు తాపించినప్పుడు కానీ, ఉగ్గు తినిపించినప్పుడు కానీ, ఆహారం తినిపించినప్పుడు కానీ అవి అరిగించుకోవాలని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. ఇదే ఆనవాయితీగా వస్తుంది.